గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట. హలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. మరి ఏముండాలి విశ్వాసం? కింద మాటలు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. హలో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని విశ్వసించవలెను గదా, నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు దేవుని యొద్దకు వచ్చావు. దేవుని యొద్దకు వచ్చిన నీవు ఇదిగో ప్రభు యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడని తన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేయువాడని. అంటే నన్ను ఒట్టి చేతులతో పంపడు. అరే, బోయజు పొలములోకి, భాగ్యవంతుడైన బోయజు పొలములోకి వెళ్ళిన రూతునే ఒట్టి చేతులతో పంపలేదే. బోయజు తూమెడు ఎవలు ఎత్తి పంపాడు. తూమెడు అనే మాట బైబిల్లో మీకు ఎక్కడైనా కనపడితే, దేవుని కొరకు ఎప్పుడైనా ఒక నైవేద్యము చేయాలంటే తూమెడుతో చేయాలి. ఎంత? తూమెడు లేకుండా నైవేద్యం నిర్పించకూడదు. ఇప్పుడు బోయజు తన పొలంలోకి వెళ్ళిన ఒక విధవరాలికి తూమెడు ఎవరు చేశాడు అంటే తన బలి అర్పణకు, తన దేవునికి నైవేద్యం అర్పించుటకు, దేవునిని సమీపించుటకు ఎంత కావాలో అంత తూమెడు ఎవలెత్తి పంపించాడు. అంటే దేవుని ఎదుటకు వెళ్ళగలగటానికి సరిపోయినంత ఎత్తాడు. నేను అడుగుతున్నా, నువ్వు జీవము గల దేవుని సన్నిధికి వచ్చావుగా. ఎక్కడో మోయాబీరాలు దేవుని సన్నిధిలో నిలుచుటకు యోగ్యురాలు కాని ఒక అన్యురాలు, ఒక పరదేశి, ఒక విధవరాలు బోయజు పొలములకు వెళ్తే భాగ్యవంతుడైన బోయజే తన పొలములకు వచ్చిన రూతు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని దేవుని సన్నిధికి సమీపించుటకు ఎంత అవసరమో అంత ఇచ్చి పంపితే, మరి జీవము గల దేవుని యొద్దకు వచ్చిన నిన్ను నా దేవుడు ఒట్టి చేతులతో పంపుతాడా? అసాధ్యం. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేవాడండి. ఎంత ఫలం ఇవ్వాలో తగిన ఫలం ఇస్తాడు. ఫలమిచ్చువాడు, నీ ఔషధ తీర్చువాడు, ఆయన యొద్దకు వచ్చిన వారికి తగిన ఫలమిచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చి వారికి ఫలమిచ్చువాడని. మీ పక్క వారితో చెప్పండి, ఈరోజు నీకు కావలసిన ఫలమిచ్చి నా దేవుడు నిన్ను పంపుతున్నాడని. నాకెట్టిస్తాడండి మరి, కానీ నాకెట్టిస్తాడు ఆయన? నీ అనుమానం తగలడా? నాకెట్టిస్తాడని నువ్వు అనుకున్నావా? అందుకని మొదలు చెప్పాను, నిన్ను బట్టి కాదు, అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి తప్పక నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను బట్టి అయితే అంగీకరించడు, నన్ను బట్టి అయితే తోసేస్తాడు. ఆయన రక్తము యందలి విశ్వాసంతో మనము తండ్రిని సమీపిస్తున్నాం కాబట్టి తప్పక మనల్ని అంగీకరిస్తాడు. తగిన ఫలమిచ్చి పంపు దేవుడై ఉన్నాడు. కృప కలుగునుగాక. అయితే నీ విశ్వాసము ఎలా ఉండాలో ఒక మాట చెప్తా. విశ్వాసము లేకుండా చేయు క్రియలన్నీ ఏంటి చెప్పాలి? నిర్జీవ క్రియలు. మనము దేవుని కొరకు ఏ క్రియ చేసినా అది విశ్వాసంతో కూడిందై ఉండాలి. ఆ విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసమై ఉండాలి. ఆయన నీ కొరకు సిందించిన అమూల్యమైన రక్తము యందలి విశ్వాసమై ఉండాలి. ఆ రక్తమును బట్టే దేవుని నిమిత్తం ఏ కార్యం చేసినా ఆ రక్తము ద్వారా ఆయన నామమును బట్టే చేయాలి. స్తోత్రం. అలా నువ్వు చేయగలిగితే ఆయన యొద్దకు వచ్చి వారికి తప్పకుండా ఆయన ఫలమిస్తాడు. అయితే నీ విశ్వాసం ఎలా ఉండాలో కూడా ఒక మాట నేను లేఖనం నుండి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక
దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. ఓకే, చాలు. విశ్వాసం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకునేదై ఉండవలెను. ప్రభు ఏదైనా ఫలము దయచేస్తాడని అనుకున్నావు. ప్రభువు ఒక ఫలము దయచేస్తాడని అనుకున్నావు. దేవుడున్నాడని ఆయన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేయవాడని నువ్వు నమ్మావు. ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసముతో, ఆయన రక్తము యందలి విశ్వాసముతో నేను తండ్రి కృపాసనం ఎదుటికి వెళ్తే ఆయన త్రోసివేయడు, ఆయన తగిన ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మావు, విశ్వసించావు. అయితే నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునేదై ఉండకూడదు. ఆమేన్. మనుషుల జ్ఞానానికి ఒక పరిమితి ఉంది. మనుషుల జ్ఞానము దేవుడా ఇది తగ్గిస్తాడంట. ఏది? నీ జ్ఞానం ఎంతవరకు పనిచేద్దాం అక్కడ వరకే. కానీ నీ జ్ఞానం నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునేది అయి ఉండకూడదు. నీవెప్పుడైనా విశ్వసించావంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఫలము నాకు దయచేస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత, ఆయన రక్తము యందలి విశ్వాసము చేత నేను తండ్రిని సమీపిస్తే ఫలము దయచేస్తాడు, నా ప్రభు దీన్ని చేస్తాడు, నా ప్రభు ఇది ఇస్తాడు అని నువ్వు విశ్వసిస్తే, ప్రభువు నీ కొరకు దేనిని చేయగలడని విశ్వసిస్తున్నావో, ఏ ఫలం ఇయ్యగలడని విశ్వసిస్తున్నావో, అది మనుషుల జ్ఞానము ఆధారము చేసుకునేది ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకునేది ఉండాలి. నీ విశ్వాసంలో దేవుని శక్తి సమ్మిళితమైపోవాలి. ఆమేన్. అంటే నువ్వు విశ్వసించినప్పుడు దేవుని శక్తి ఏం చేయగలదు? మనుషుల జ్ఞానం కాదు. మనుషుల జ్ఞానం ఏం చేస్తుంది? మనుషుల జ్ఞానం ఏం చేద్ది? ఇప్పుడు నేను చెప్తున్నా, ఏలూరు పట్టణాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా అని చెప్తా. మనుషుల జ్ఞానం అంగీకరిస్తుందా? చెప్పాలి. కానీ దేవుని శక్తి ఏంటి? నీ విశ్వాసం. దేవుడు ఏ ఫలము నీకు ఇవ్వగలడని విశ్వసిస్తున్నావో, ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసముతో, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్త ప్రోక్షణతో నువ్వు తండ్రి యొద్దకు సమీపించినప్పుడు ఆయన నీ కొరకు ఏ ఫలము దయచేస్తాడని, ఏ ఈవిని అనుగ్రహిస్తాడని నువ్వు విశ్వసిస్తున్నావో, అది మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునేదై ఉండకూడదు. మరి ఆ విశ్వాసం ఎలా ఉండాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఆమేన్. అంటే దేవుని శక్తి ఏం చేయగలదు? దేవుని శక్తి ఏం చేయగలదు? లాజరు బయటకు రా. ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే లాజరు బయటకు వస్తున్నాడు. దేవుని శక్తి మృతులను సజీవులనుగా చేస్తుంది. దేవుని శక్తి లేనిది ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. మన దేవుని పేరేంటో తెలుసా? లేనిది ఉన్నట్టుగా పిలుచువాడు. లేని దాన్ని అక్కడ లేని దాన్ని అప్పటికప్పుడే ఉన్నట్టుగా పిలుస్తాడట. మీకు అర్థమైందా? అక్కడ లేదు, అది ఉన్నట్టుగా పిలుస్తాడంటే అది అక్కడ ఉండిపోద్ది. దేవుని శక్తి అండి. లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడట. సూర్య చంద్ర నక్షత్రములారా కలుగునుగాక అన్నాడు. అసలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం అంతకుముందు లేవు. ఎవరికి తెలియదు. లేవు సృష్టిలో, అవి లేవు. కలిగినాయి. భూమి శూన్యములో వ్రేలాడే బంతిగా నువ్వు ఉండిపోదువుగాక. నీకు ఆధారం లేదు, నేనే నీకు ఆధారం. నువ్వు వ్రేలాడే ఒక బంతిగా, శూన్యములో ఒక బంతిగా, దీని కింద కానీ పైన కానీ ఎక్కడ ఆధారం లేదు. ఒక గుండ్రనిదిగా తిరుగుతుంది అంతే. కింద పైన చుట్టూ దీనికి ఆధారం ఏమి? దేవుడే పునాది దీనికి. ఎప్పుడైనా దేవుడు తప్పుకున్నాడా? కిందకి పుట్టుకే. భూమిని చెప్తున్నాడు, నువ్వు ఉండువుగాక, శూన్యములో ఉండువుగాక అన్నాడు. ఉండుంది, ఉందంతే, అక్కడ ఉండిపోయింది.
అంతకుముందు భూమి లేదు, ఉండుగాక అనగానే భూమి ఉండిపోయి లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తుంది ఆయన శక్తి. ఆమేన్. ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునేదై ఉండక, మనుషుల జ్ఞానం ఏం చేస్తుందో నువ్వు అసలు ఆలోచించవద్దు. పాస్టర్ గారుల జ్ఞానం నువ్వు ఆలోచించవద్దు. నువ్వు ఎప్పుడైనా దేవుడు ఒక ఫలము నీకు దయచేస్తారని విశ్వసిస్తే అది ఎలాంటి ఫలం అన్నది దేవుని శక్తి మీద ఆధారపడు. నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునేదై ఉండక దేవుని శక్తి ఏం చేస్తుందో అది చూడాలి. నీ బిడ్డ జ్ఞానం పనికిరాదు, నీ జ్ఞానం పనికిరాదు. దేవుని శక్తి ఏం చేస్తుందో అది ఆలోచించాలి నీవు. ప్రయత్నలా ఏదైనా దేవుడు ఒక ఫలం ఇస్తాడని నువ్వు నమ్మితే, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తన యొద్దకు వచ్చు వారికి ఫలమిచ్చువాడని ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా చేతపట్టుకొని వచ్చిన వాడు సమయోచితమైన సహాయము పొందుతాడని నీవు విశ్వసిస్తే, ఆయన ఏ ఫలం ఇస్తాడో నువ్వు నమ్మితే, అది నీ శక్తిని ఆధారం చేసుకుని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకునేదై ఉండకూడదు. చెప్పండి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నీ కొరకు ప్రభు శక్తి ఏం చేయగలదు, నీ జ్ఞానం ఏం చేయగలదని చెప్పొద్దు. నేను చెప్తున్నా, నేను విశ్వసిస్తున్నా, నా దేవుని శక్తి ఆదాము ఏ భూమినైతే కబ్జా చేసి, ఆదామును మోసం చేసి ఏ భూమిని, భూమి మీద ఉన్న జనాంగాల్ని, రాజ్యములను సాతాను వశం చేసుకున్నాడో, ఆ భూమిని విడిపించటానికి దేవుని మహత్తరమైన శక్తి బూది గంతముల వరకు దేవుని పని చేయటానికి నన్ను శక్తితో నింపుతుంది. బూది గంతముల వరకు సాతాను కబ్జా చేసిన ఈ భూ సంబంధమైన రాజ్యాలను విడిపించటానికి నాకు శక్తియు సామర్థ్యమును కృపను అనుగ్రహించుచున్నది దేవుని శక్తి. నేను ప్రకటిస్తున్నా, నేను విశ్వసించితిని కనుక మాట్లాడితేనంటాడు పౌలు అపోస్తలుడు. నేను విశ్వసించి మాట్లాడుతున్నా. అది నా జ్ఞానమును ఆధారం చేసుకునేది, నా జ్ఞానమును ఆధారం చేసుకునేది కాదు, మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని మాట్లాడుతున్నా. మనుషుల జ్ఞానం అయితే ఫెయిల్డ్, యూజ్లెస్, పనికిరాదు, అసలు సాధ్యం కాదు. కానీ దేవుని శక్తి ఏం చేస్తుందో, ఆమేన్. దేవుని శక్తి ఏం చేయగలదో, నీ విశ్వసించిన ప్రతిసారి ప్రభు ఒక ఫలము నీకు ఇస్తాడని నీ విశ్వసించిన ప్రతిసారి, నీ విశ్వసించిన ప్రతిసారి, నీ విశ్వసించిన ప్రతిసారి, నీ విశ్వసించిన ప్రతిసారి ప్రభువు ఏ ఫలము, ఏ ఈవిని ఇవ్వగలడని నువ్వు విశ్వసిస్తున్నావో అది నీ జ్ఞానమును ఆధారం చేసుకునేదై ఉండక దేవుని శక్తిని ఆధారం చేసుకోండి.